నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో కీలక పరిణామం చోటు చేసుకొనుందా? ఆ కుటుంబం అంతా ఏకతాటిపైకి రానుందా? వైసీపీలో విజయమ్మ యాక్టివ్ రోల్ పోషించనున్నారా? అందుకే తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఏపీ మాజీ చీఫ్ సాకేత్ శైలజనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలను విజయమ్మ తీసుకోవాలని కోరారు. వైఎస్ఆర్ కుటుంబ అభిమానులుగా అన్నా చెల్లెల మధ్య విభేదాలు ఉండకూడదని తాము కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు. అయితే కొద్ది రోజుల క్రిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన శైలజానాథ్ ఈ కీలక వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా అవుతోంది. తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కుటుంబంలో చీలిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరంగా మారింది. అందుకే ఆ కుటుంబాన్ని ఏకతాటిపైకి తేవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకనాడు వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి నడిచిన నేతలు చాలా మంది కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. వారి విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇక అదే సమయంలో కొత్త వారిని చేరదీసి పదవులు ఇచ్చారు. కానీ గత 5 ఏళ్లుగా కీలక పదవులు దక్కిన వారు సైతం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టి బయటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి తండ్రి సన్నిహితులు కనిపిస్తున్నారు. వారిని ఆశ్రయిస్తుండటంతో వారు కొత్త షరతులు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. కుటుంబం అంతా ఏకతాటిపైకి వస్తేనే తాము వైసీపీలో చేరతామని చెబుతున్నట్లుగా సమాచారం. అందుకే జగన్మోహన్ రెడ్డి సైతం పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. ఇక కొద్ది రోజుల క్రిందట విదేశీ పర్యటనకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. ఆ సమయంలో తల్లి విజయమ్మ కూడా వెళ్ళినట్లుగా ప్రచారం నడిచింది. కుమార్తె డిగ్రీ ప్రధానోత్సవానికి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ వెళ్లారు. అలా వెళ్లిన క్రమంలో విజయమ్మ ఎక్కడా కనిపించలేదు. అయితే మధ్యలో ఆమె కుమారుడు కుటుంబంతో చేరినట్లుగా టాక్ నడుస్తోంది. అంతకు ముందు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఇడుపులపాయలో విజయమ్మతో పాటు కుటుంబం అంతా ఒక దగ్గరకు చేరింది. వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద సామూహిక ప్రార్థనలు కూడా చేశారు. అయితే కడప లాంటి జిల్లాలో పట్టు కోల్పోవడంతో మొత్తం రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది. అందుకే అందరూ ఏకతాటిపైకి వచ్చేందుకు సిద్ధపడినట్లుగా సమాచారం. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.